నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం. పాక్లోని 9 ముష్కర స్థావరాలు నేలమట్టం. లష్కరే జైషే మహ్మద్ హిజ్బుల్కు గట్టి దెబ్బ. 26 మంది మృతి. మసూద్ కుటుంబంలో 10 మంది హతం. దేశంలో ముష్కర దాడులకు ఈ ఉగ్ర శిబిరాల్లోనే ప్రణాళికలు. కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను కూల్చామన్న కేంద్రం. భారత్ పాక్ ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన. ఇరు దేశాల ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ట్రంప్ సూచన. పాక్తో ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. విశాఖ, హైదరాబాద్లోనూ సన్నద్ధత కార్యక్రమాలు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీకి హైకోర్టులో చొక్కెదురు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్లో 9 ఉగ్రవాద శిబిరాలపై భీకరంగా విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే శత్రుమూకల భరతం పట్టింది. ఉగ్రదాడి చేసి ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడుతామని గట్టి సందేశాన్ని ఇచ్చింది. భారత్ జరిపిన దాడిలో 26 మంది మరణించగా 46 మంది గాయపడినట్లు పాక్ సైనిక ప్రతినిధి ధృవీకరించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందారు. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య వాయుసేన, సైన్యం సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. వారికి నావికాదళం కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. మెరుపు దాడులు చేసినట్లు 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది. భారత దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. భారత నిఘా వర్గాలిచ్చిన సమాచారంతో త్రివిధ దళాలు తీవ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ క్యాంపులను పాక్ నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ISI, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత సైన్యం, వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి. కోట్లీ, బహవల్పూర్, మురీద్కే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై భారత్ మెరుపు దాడులు చేసింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన, సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి ఆధునిక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబుల్ని వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు నిర్దిష్ట లక్ష్యాలతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన స్కాల్ప్ క్షిపణుల్ని శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబుల్ని వినియోగిస్తారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఇందుకు వైమానిక దళం, సైన్యం, నావికాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత
వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత సేనలు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. భారత దాడులతో పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన దాడుల్లో పాక్లోని పంజాబ్ రాష్ట్రం బహవల్పూర్లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని ఆస్పత్రులకు తరలించారు. తన కంచుకోట బహవల్పూర్లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది సహా మొత్తం 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు. తన పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు. మురీద్కేలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మోహరించారు. అనేక అంబులెన్స్లు కనిపించాయి. భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని విద్యా సంస్థల్ని మూసివేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకే తీవ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఉగ్ర స్థావరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేమని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశంలో విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్పై నిషేధం ఉన్నందున టీఆర్ఎఫ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయని, అందుకే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని విక్రమ్ మిస్రీ తెలిపారు. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించారు. దాడులు మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆయన పర్యవేక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్లో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ఈ క్యాంపుల్లోనే ప్రణాళిక జరిగిందని కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ఉగ్రస్థావరంపైన దాడి చేశామని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పహల్గా మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. పాక్తో పాటు POKలో ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించామని, అందులో 9ంటిని లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామని తెలిపారు. పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఈ ఆపరేషన్ జరిగిందని తెలిపారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం గమనార్హం. सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि POJK के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है, यह एक लश्कर-ए तोयबा का ट्रेनिंग सेंटर था. 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग,
22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप मुजफ्फराबाद, यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। गुलपुर कैंप कोटली, यह एलओसी से 30 किलोमीटर दूर था। लश्कर ए तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप भिंबर, यह एलओसी से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार, हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर ए तोयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, साबा कठुआ के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। यह कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था। मरकज ताइबा मुरीद के, यह आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है। 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे। मरकज सुभान अल्लाह भावलपुर, यह इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था।